కృష్ణ. ఇక్కడ 5వ అధ్యాయం యొక్క పునఃసమీక్ష చూసుకున్నాము. ఇక్కడ నిష్కామ కర్మయోగము 1వ శ్లోకం నుంచి 6వ శ్లోకం వరకు చెప్పారు. త్యాగం చేయాలన్నా కర్మను లేదా భక్తితో కూడిన కర్మ చేయాలన్నా అని అడిగితే రెండు మంచివే, కానీ భక్తియుక్త కర్మ చాలా ఉత్తమమైందని భగవంతుడు మనకు తెలియజేశారు. ఇంకా ఈ నిష్కామ కర్మయోగం ఎలా చేయాలనేది 5వ అధ్యాయం 10వ శ్లోకం నుంచి 12వ శ్లోకంలో చెప్తున్నారు భగవంతుడు. ఆసక్తి లేకుండా పని చేయడము తామరాకు నీళ్ళలోనే ఉంటుంది, కానీ నీటిచే అంటబడకుండా ఎలా ఉంటుందో భక్తుడు అన్ని కార్యాలు చేస్తూ ఉంటాడు, కానీ వాటి యొక్క పాప ఫలితాలు అంటకుండా వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు. ఏ విధంగా కృష్ణునికి యొక్క ప్రీత్యర్థం వాళ్ళు కార్యాలు చేయడం ద్వారా వాళ్ళు ఎటువంటి పాప కర్మ ఫలితాలచే అంటబడకుండా కర్మలు చేస్తూ ఉంటారు. ఇంకా 12వ శ్లోకంలో సర్వకర్మ ఫలాలను భగవంతునికి సమర్పించడము. ప్రతిదీ భగవంతుని ప్రసాదంగా భగవంతుడే మనకు అన్ని ఇచ్చారు కాబట్టి భగవంతునికి మళ్ళీ మనం అన్ని సమర్పించడం ద్వారా మనం ఎటువంటి పాపకర్మలతో ప్రభావితం కామన్నమాట. ఇంకా 3వది జ్ఞానోదయమైన కర్మయోగి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి. 5వ అధ్యాయం 18వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు అన్ని జీవరాశులను వాళ్ళు సమాన దృష్టితో చూస్తారు. చెప్పుకున్నాం కదా, బ్రాహ్మణుణ్ణి, ఏనుగుని, సునకం మాంసం తినే చండాలుని అన్నిటిని కూడా భక్తులు సమదృష్టితో చూస్తారు. ఏ విధంగా ఆ జీవాత్మ కర్మానుసారం ఆ శరీరం పొందింది, కానీ జీవాత్మ భగవంతుని యొక్క అంశ అని ఆ విధంగా ఆత్మ దృష్టితో చూస్తారన్నమాట. ఇంకా 22వ శ్లోకం వరకు ఇంద్రియ సంపర్కం చే దుఃఖకారకములైన భోగములందు ప్రీతి నొందడు. ఈ కళ్ళకు అందమైన రూపాన్ని చూడాలని కోరుకుంటాయి. కళ్ళకు భగవంతుని యొక్క రూపాన్ని చూపడం ద్వారా కళ్ళు నిగ్రహింపబడతాయి, కళ్ళు సంతృప్తి చెందుతాయి అన్నమాట. ఇంకా వేరే ఫాల్స్ బ్యూటీని చూడాలని కోరుకోవన్నమాట. చూడొచ్చు ఇప్పుడు భక్తులందరూ ఎంత సింపుల్ గా వాళ్ళన్ని చెడు అలవాట్లు వదిలేశారంటే వాళ్ళ ఇంద్రియాలన్నీ సంతృప్తి చెందాయి. వాళ్ళు భగవంతుని రూపం చూడడం ద్వారా వాళ్ళు అన్నిటిని వదిలిపెట్టారు. అంటే అవన్నీ తుచ్చమని తెలుసుకున్నారు. తుచ్చమైన వాటి యందు బుద్ధిమంతులైన వాళ్ళు వాళ్ళ సమయాన్ని దుర్వినియోగం చేయరన్నమాట. మనం చెప్పుకున్నాం కదా, ఒంటికన్ను రాక్షసుడు, ఈ టీవీ, సినిమా ఇవన్నీ మన సమయాన్ని అంతటిని తినేస్తున్నాయి అన్నమాట రాక్షసుడు. మనం ఆ భగవంతుని దగ్గరికి చేరకుండా మళ్ళీ మళ్ళీ జన్మ మృత్యు జర వ్యాధుల చక్రంలో తిరిగి కష్టాలు పడడానికి ఆ రాక్షసుడు మనల్ని మింగేస్తున్నాడు. కాబట్టి భక్తులు అన్నిటి నుంచి విముక్తులైతారు. ఎందుకు? చాలా సులభంగా వాళ్ళు హరినామ సంకీర్తనం చేస్తూ, భగవంతుని ఆరాధన చేస్తూ, భగవద్గీత చదువుకుంటూ, భాగవతం చదువుతూ వాళ్ళ సమయాన్ని అంతటిని సద్వినియోగం చేసుకుంటారు. ఆ విధంగా వాళ్ళు ఆ రాక్షసుని బారి నుంచి బయటపడతారు అన్నమాట.